రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని అయినప్పటికీ ప్రజలకు ఆ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సబ్ డివిజన్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు 165 పవర్ అంబులెన్సులు ప్రారంభించామని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రితో పాటు స్థానిక అధికారులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి ఉద్యోగులకు ₹1 కోటి బీమా పథకాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల పట్టాదారులకు ఇందిరా సౌర జల వికాసం పథకంతో పంటలు పండించుకునేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. సీజన్ ఇది జనరల్గా జూలై పవర్ సంబంధించి ఈ సీజన్లో సహజంగా 11,000 మెగావాట్లు పీక్ డిమాండ్ ఉండే పరిస్థితి నుంచి సడన్గా ఇది 16,600 మెగావాట్ల పీక్ డిమాండ్కి వెళ్ళింది. అంటే పీక్ సమ్మర్లో మార్చ్ ఏప్రిల్ మే పరిసర ప్రాంతాల్లో ఉండే డిమాండ్ లాగా ఋతుపవనాలు పడేటువంటి వర్షాకాలంలో కూడా ఈ రకంగా పవర్ డిమాండ్ రావటం అనేది ఎప్పుడూ లేదు. కేవలం కొద్ది రోజుల్లోనే అంటే ఒక వారం రోజుల్లోనే 5,600 మెగావాట్లు సడన్ గా దాని వాడకం పెరగటం, అంటే దాదాపు 50% వాడకం సడన్ గా పెరిగింది కేవలం వారం రోజుల్లో.